భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కలకలం రేపుతుంది. ఇవాళ 2 వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో మొత్తం 450 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. ఇల్లందు మండలం రేపల్లెవాడ సమీపంలో ఒక లారీ, ఒక బొలెరో వాహనంలో తరలిస్తున్న 200 క్వింటాల బియ్యాన్ని అధికారులు గుర్తించగా టేకులపల్లి మార్గంలో మరో లారీలో 250 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం గోధుమ వద్ద నుండి మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అశోక్ అందిస్తారు. పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకి ఏదైతే రేషన్ బియ్యం అందిస్తున్నారో అవన్నీ కూడా ప్రస్తుతానికి పక్కదారి పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో అంటే ఇప్పటికే ఈ విషయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు మిగతా అధికారులు దీనిపైన చాలా పగడ్బందీగా కూడా దీనిపైన అంటే ఏదైతే నిర్బంధం వహిస్తున్నా సరే ఈ బియ్యం ఎప్పటికప్పుడు పక్కకు తరలిస్తూనే ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా ఆయా నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడి ఒక సిండికేట్ గా ఒక పెద్ద వ్యాపారం అంటే ఒక ముఠానే ఏర్పడిందని మనకు ప్రత్యేకంగా తెలుస్తుంది. మనం చూసాం గత 2 రోజుల క్రితమే హేమచంద్రపురంలో సుమారు 80 క్వింటాల ఈ బియ్యం ఏదైతే బియ్యం మూటలు ఏదైతే ఉందో అది అక్కడ పరిసర ప్రాంతంలోని అమానుష ప్రాంతంలో కొనుగొన్నది. దాన్ని పౌర సరఫరా శాఖ అధికారులు వచ్చి దాన్ని సీజ్ చేసిన నేపథ్యం కూడా చూసాము. అయితే ఈ విషయంలో ఇవాళ తెల్లవారుజామున అంటే ఇవాళ రాత్రి నుంచి ఈ శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఇవాళ ప్రత్యేకంగా అంటే తెల్లవారుజామున 3తో పాటు మళ్ళీ 5కి ఈ 2 సమయాలలో ఇల్లందులోని కోటమైసమ్మ జాతర దగ్గర అంటే ఆ పరిసర ప్రాంతంలో ఒక లారీ, ఒక బొలెరోతో పాటు టేకులపల్లి దగ్గరలో ఇంకొక లారీని కూడా ఈ శాఖ అధికారులు పట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. వాడిని పట్టుకున్న ఆ బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యం మొత్తాన్ని కూడా ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేస్ పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గరకు వచ్చి అన్లోడ్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇక్కడైతే చూస్తున్నాం మనం అంటే ఇది ఏదైతే వాళ్ళు అక్రమార్కులు అంటే ఏదైతే ఈ దళారీ దందా ఏదైతే ఉందో వీళ్ళు ఆ బియ్యాన్ని అంతటిని కూడా ఇక్కడ నుంచి అంటే ఈ రేషన్ డీలర్ల దగ్గర నుంచి కొంత బియ్యాన్ని దాంతో పాటు ఆయా ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులు కూడా దీన్ని తినలేని అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము దీనిపైన చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే సుమారు 1 కేజీ 55 రూపాయల నుంచి 60 రూపాయల దాకా వాళ్ళు వెంచించి వీళ్ళకి ఉచితంగానే లబ్ధిదారులకి ఉచితంగానే బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అది కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం వాళ్ళు తినలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం దొడ్డు బియ్యంని తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని సన్న బియ్యాన్ని సరఫరా చేశారు. వాళ్ళు సన్న బియ్యాన్ని అయినా సరే అంటే ఈ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు తీసుకొని వాళ్ళు తింటారు అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఆహార పదార్థాలకు వాడుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు ఇంతగా ఖర్చు చేసి పంపిస్తున్నా సరే అవి ఖచ్చితంగా అవి తప్పుదారి అంటే అవి ఖచ్చితంగా అవి తప్పుదారి పడుతున్నాయి. తప్పుదారి అంటే ఖచ్చితంగా వీళ్ళు దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మభ్యపెట్టి అంటే రేషన్ డీలర్లు కూడా కొంతమంది చాలా మంది వీళ్ళతో కుమ్మకైనట్టు కూడా మనకు చాలా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సుయానర్లోని రేషన్ డీలర్ల 2 రేషన్ డీలర్ షాపులలో కూడా ఇలాంటి దాడులు అంటే ఏదైతే ఈ శాఖ దాడులు నిర్వహించారో అక్కడ కూడా వాళ్ళు పట్టుబడి సుమారు ఒక 30 నుంచి 40 క్వింటాల తేడా వాళ్ళకు వ్యత్యాసం కనిపిస్తే ఆ 2 రేషన్ షాపులను కూడా సీజ్ చేసిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. దీంతో పాటు టేకులపల్లి బోర్డు కేంద్రంగా కూడా ఈ దందా నడుస్తుంది. ఇల్లందులో నడుస్తుంది. దాంతో పాటు కొత్తగూడెం కేంద్రంగా హేమచంద్రపురము అటుపోతే అశ్వరావుపేట, భద్రాచలము, ఇల్లందు ఈ అసలు ఏ పరిసర ప్రాంతంలో ఎక్కడ కూడా లేకుండా ఈ దందా జోరుగా సాగుతుందని చెప్పాలి. అంటే దీనికి ఆయా సంఘ నాయకులతో అంటే ఆయా ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో రాజకీయ ప్రతినిధులు కూడా దీన్ని సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. కొత్తగూడెంలో కూడా ఈ దందా చాలా జోరుగా నడవడానికి ఇక్కడ ఉన్న ఒక స్థానిక నాయకుడు ఎవరైతే ఉన్నారో అంటే మనకి ప్రస్తుతానికి ఉన్న ఏదైతే పార్టీలు ఉన్నాయో దీనికి సంబంధించిన ఒక కేంద్ర నాయకుడు అంటే ఒక పెద్ద నాయకుడు కేంద్రంగానే ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అంటే పోలీస్ శాఖ వాళ్ళు కూడా చాలా కఠినమైన నిబంధనలు అంటే వాళ్ళు కూడా చాలా అంటే దీనిపైన బందోబస్తులు చేయొచ్చు, వాళ్ళు కూడా ఈ నిఘా ఏర్పాటు చేయొచ్చు. కానీ పోలీస్ శాఖ నిఘా ఇక్కడ ఏ మాత్రం లేదని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ స్థాయిలో అంటే టన్నుల కొద్ది బియ్యాలు అంటే లారీల ద్వారా కూడా సరఫరా చేస్తున్నప్పుడు అసలు ఏ ఒక్క చోట కూడా పోలీసు వాళ్ళు దాడులు చేసి రోడ్ల మీద కూడా రవాణా చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా పట్టుకున్న దాఖలాలు ఇప్పటికీ లేవు. అంతా కూడా పౌర సరఫరా శాఖ సంబంధించిన వాళ్ళే చేస్తున్న దాడులు ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఇలాంటి ఒక కేసులు కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు. అంటే పోలీస్ వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇలాంటి విషయాలపైన మనము చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఈ విషయం పైన మనం ఇంకా ప్రత్యేకంగా కూడా అంటే ఈ వారం రోజుల్లో ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఏదైతే ఇక్కడ పట్టుకున్నారో దీంతో పాటు ఈ వారం రోజుల్లో ఏదైతే ఉందో ఈ వారం రోజుల్లో సుమారు అంటే టేకులపల్లి, సుయానగర్, బోర్డు అన్ని ప్రాంతాలతో కలిపి అన్ని చోట కలిపి కూడా సుమారు టన్నుల కొద్ది అంటే మనకి ఇప్పుడు హేమచంద్రపురంలో సుమారు ఇప్పటికే 90 క్వింటాల రైస్ పట్టుబడినట్టు తెలుస్తుంది. దాంతో పాటు బోర్డు పరిసర ప్రాంతాల్లో 85 క్వింటాలు, గుండాలలో 25 క్వింటాలు,
దాంతో పాటు రేషన్ డీలర్ షాప్ సుయానర్ లో వచ్చేసరికి దాదాపు 78 క్వింటాలు, టేకులపల్లిలో ఇవాళ పట్టుకున్న ఏదైతే ఈ లారీ పాయింట్ ఉందో దాంట్లో సుమారు 250 క్వింటాల రేషన్ బియ్యం ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఇల్లందులో ఏదైతే లారీ ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే స్టాండ్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ఉందో ఆ లారీలో సుమారు ఒక 200 క్వింటాల దాకా. అంటే ఇది ఇప్పుడు సాధారణంగా వీళ్ళకు దొరికినవే ఇవి, ఇలాంటివి దొరకకుండా ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తున్నాయన్న విషయాలు కూడా మనం పూర్తిగా చూడవచ్చు. అయితే ఈ అంతా కూడా ఈ రేషన్ బియ్యాన్ని అంతటి కూడా వీళ్ళు రీసైక్లింగ్ చేస్తున్నారు. అంటే వీళ్ళ దగ్గర నుంచి సుమారు 15 రూపాయలకు 14 రూపాయలు పెట్టుబడి పెట్టి తీసుకొని ఈ ఏదైతే మళ్ళీ అదే మిల్లర్స్ ఉన్నారో మిల్లర్స్ కి మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. లేకపోతే ఇక్కడ నుంచి కాకినాడ, ఒరిస్సా, అంటే ఇవాళ లారీ ఏదైతే దొరికిందో అది ఒరిస్సాకి వెళ్లేందుకు ప్రయత్నం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ నుంచి వేరే ఇతర చోట ఇవి పంపించి ఈ బకా అంటే ఏదైతే ఈ రేషన్ బియ్యం దందా దళారులు బకాసురులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే లక్షల నుంచి కోట్ల రూపాయల డబ్బులు ఆర్జిస్తున్నారు. అయితే ఈ విషయం పైన సంబంధిత శాఖ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే దీనిపై వాళ్ళు ఎవరైనా పట్టుబడిన వాళ్ళు ఉంటే వాళ్ళపైన సాధారణ క్రిమినల్ కేసు 6A కింద మామూలుగా జనరల్ గా నమోదు చేసి వాళ్ళని వదిలిపెడుతున్నారు. ఇలాంటి వ్యక్తులపైన కఠినమైన చర్యలు అంటే ఇంకా ఏవైతే ఉన్నాయో అవి కఠినమైన చర్యలు పీడీ అట్లాంటివి పెట్టి వీళ్ళని కొంచెం ఇంకా నిర్బంధించగలిగితే తప్ప ఇవి ఇప్పటికే కూడా అంటే ఈ విషయాన్ని మనం పూర్తిగా అంటే అంటే నిర్మూలన చేయమనే విషయాన్ని కూడా ఇక్కడ దాదాపు అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. అయితే దీంట్లో అసలు రేషన్ డీలర్ పాత్ర ఎంతవరకు ఉంది అనే అంశాన్ని కూడా మనం చాలా లోతుగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఇవాళ పట్టుబడిందో అంటే ఇంకొక 20 రోజులు అంటే ఈసారి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటేసారి ఈ ఎండాకాలాల దృష్ట్యా 3 నెలల బియ్యాన్ని ఒకటేసారి పంపిణీ చేయాలని తలిచారు. కాబట్టి ఈ నెల రోజులంతా కూడా వాళ్ళు ఇదే పని మీద ఉన్నట్టు మనకు పూర్తిగా తెలుస్తుంది. మరి ఇప్పటికైనా సరే సంబంధిత శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ వాళ్ళు కఠినమైన నిబంధనలు అంటే చర్యలు తీసుకొని వాళ్ళ మీద కఠినమైన నిఘా ఉంచుతారా లేకపోతే ఇట్లే గాలికి వదిలేస్తారా అనే విషయాన్ని కూడా మనం పూర్తిగా చూడాల్సి ఉంది. కెమెరామ్యాన్ వినోద్తో 6 టీవీ ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం అశోక్. పంపిణీ వ్యవస్థ